అమెరికాలో రీసెంట్గా ఒక చర్చ జరుగుతుంది. హూ ఈజ్ అ ఉమెన్? అసలు స్త్రీ అంటే ఎవరు? దీనికి డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అ ఉమెన్ ఈజ్ వన్ హూ అండర్ సర్టెన్ సర్కమ్స్టెన్స్ గివ్ బర్త్ టు ఎ చైల్డ్ అని. పిల్లల్ని ప్రొక్రియేట్ చేస్తే ఆవిడే స్త్రీ అని చెప్పి. అసలు ఉమెన్ మీద డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకేంటి? అసలు ఏంటి చర్చ? ఇదే అమెరికాలో జరుగుతున్న ఒక పెద్ద డిబేట్ అనమాట. ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. జెండర్ ఫ్లూయిడిటీ ఆర్ జెండర్ ఫ్లూయిడ్. అసలు ఏంటి ఇది అంటే అమెరికాలో ఒక కొత్త ట్రెండ్. దానిలో కొంతమంది వాళ్ళు ఏ జెండరో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మేము ఏ జెండర్లో ఉన్నామో భవిష్యత్తులో ఎలా ఉంటామో మేము చెప్పలేం. వీఆర్ జెండర్ ఫ్లూయిడ్ అని. ఇప్పుడు అమెరికాలో హీ షీ ఇలా పిలవకూడదు, దే దెమ్ అని పిలవాలి. అమెరికాలో ట్రాన్స్జెండర్స్ దీనికి సంబంధించి ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ అసలు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ముందుగా చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉమెన్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ క్రీడా కోటాలో, వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు ఎక్కువ మంది పాల్గొని ఆడుతున్నారంట. దాంతో మహిళల కోటాలో ట్రాన్స్జెండర్స్ ఉండకూడదని చెప్పి రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది అమెరికాలో. అంతేకాదు అమెరికాలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ రైట్స్ మీద కూడా చాలా చాలా ఎక్కువ ఎంఫసిస్ ఉందన్నమాట. రీసెంట్గా మనం చూస్తే ఇలాన్ మస్క్ కొడుకు అమ్మాయిగా మారిపోయాడు, ఆడపిల్లగా మారిపోయాడు. అమెరికాలో ఒక ఐడియాలజీ బాగా ప్రివేల్ అవుతుంది, అదే ఓకిజం అనమాట. ఈ ఓకిజం ఐడియాలజీలో ఏమవుతుందంటే చాలామంది అసలు మనం పిల్లిలాగా ఉంటే ఏంటి, కుక్కలాగా ఉంటే ఏంటి, ఇలా రకరకాల కూతలు కూస్తే ఏంటి, అలా అంటే అసలు డిఫరెంట్గా ఎవరు చేయని విధంగా చేయటం, లేదా సడన్గా రకరకాలుగా మారిపోవటం ఇలా జరుగుతుందనమాట. ఎవరైతే యూత్ ఎవరైతే ఆపరేషన్ చేయించుకుని ప్యూబర్టీ బ్లాకర్స్ కానీ, లేదా సెక్స్ ట్రాన్స్మిషన్ ఆపరేషన్స్ కానీ, ఇలాంటి రకరకాల ఆపరేషన్స్ చేయించుకుని ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలుగా అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోయారో తర్వాత కొంతకాలం తర్వాత రిగ్రెట్ అవుతున్నారంట, రిపెంట్ అవుతున్నారంట. అంటే మాకు ఇది వద్దు, మేము అలా ఉండాల్సింది బాగుండేది అని చెప్పి. ఇంకొంతమంది జెండర్ ఫ్లూయిడ్గా తయారవుతున్నారు. అంటే వాళ్ళ జెండర్ ఏంటి, భవిష్యత్తులో మేము ఎలా ఉండబోతున్నాం, నేను ఏంటి అనే క్వశ్చన్ వాళ్ళకి వస్తుందంట. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఇంకొక ట్రెండ్ ఏంటి అంటే ట్రాన్స్జెండర్ రైట్స్ మీద చాలా చాలా అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చెక్ పెట్టడానికి ముఖ్యంగా అమెరికాలో స్కూల్ నుంచే మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ వీటన్నిటి మీద చాలా ఎక్కువగా చాయిసెస్ ఉంటాయన్నమాట. అంతెందుకు అబ్బాయిలు అమ్మాయిలు ఈ సెక్స్ ట్రాన్స్మిషన్ ఆపరేషన్స్ చేసుకున్న, అంటే అమ్మాయి అబ్బాయిగా మారినా అబ్బాయి అమ్మాయిగా మారినా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పక్కర్లేదంట. అండ్ కొన్ని సందర్భాల్లో ఒక అబ్బాయి అమ్మాయిగా అవ్వాలన్నా, లేదా ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్గా అవ్వాలన్నా తన మెంటల్ ఐడెంటిటీ అంటే తన మానసికంగా అలా ఫీల్ అయితే చాలు, అదే ట్రాన్స్జెండర్గా గుర్తిస్తారంట. ఇలా రకరకాల టెండెన్సీస్ అమెరికాలో వస్తున్నాయి. ఆల్రెడీ అమెరికా ఒక మెచ్యూర్డ్ సొసైటీ, ఒక డెవలప్డ్ సొసైటీ అనమాట. ఈ సొసైటీలో కొంత యువత ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు. అంటే లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు ఊహించుకుంటూ చేస్తున్నారనమాట. వీటన్నిటిని చెక్ పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ఒక మాట చెప్పారు. హూ ఈజ్ ఎ ఉమెన్ అంటే ఎవరైతే పిల్లల్ని కనగలరో వాళ్ళే మహిళలు, ఎవరైతే చైల్డ్ బర్త్ ఇవ్వగలరో వాళ్ళే మహిళలు అని చెప్పి డెఫినేషన్ ఇచ్చారనమాట. ఎందుకంటే అమ్మాయిలకి ట్రాన్స్జెండర్ పర్సన్స్కి అబ్బాయిలకి మధ్య తేడా ఏంటి? అమెరికాలో జెండర్ ఫ్లూయిడిటీ బాగా పెరిగిపోతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో కొంతకాలం అమ్మాయిగా ఉండొచ్చు, కొంతకాలం అబ్బాయిగా ఉండొచ్చు, మళ్ళీ కూడా మారచ్చు. ఇలాంటి పరిస్థితులు అక్కడ వస్తున్నాయి. అమెరికాలో ఒక కొత్త ట్రెండ్ బయలుదేరింది, అదే ఓకిజం అనమాట. ఎగ్జిస్టింగ్ నార్మ్స్ని క్వశ్చన్ చేయటం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయిలా ఎందుకు ఉండకూడదు, అమ్మాయిల డ్రెస్లు ఎందుకు వేసుకోకూడదు, ఒక అమ్మాయి అబ్బాయిలాగా ఎందుకు ఉండకూడదు, ఇలా ఓకిజం ఐడియాలజీ విపరీతంగా వచ్చేసింది అనమాట. ఇలాన్ మస్క్ కొడుకు కూడా ఈ ఐడియాలజీకే బలైపోయారు అంటారనమాట. అమెరికాలో బేసికల్గా ఈ జెండర్ ఫ్లూయిడిటీ, మెంటల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ జెండర్ ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. దాంతోపాటు ఓకిజం కూడా బాగా పెరిగిపోయింది. దీని అన్నింటినీ చెక్ పెట్టడానికి మనకు తెలుసు రిపబ్లికన్స్, అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అంటే కన్జర్వేటివ్గా ఉంటారు. బేసిక్ క్రిస్టియన్ వాల్యూస్కి ఎక్కువ విలువిస్తారనమాట. 1960s 70sలో వాళ్ళు ఏ విధంగా క్రిస్టియన్ వాల్యూస్ ఫాలో అయ్యేవాళ్ళో వాటిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఐడియాలజీ. ఆయన డెఫినేషన్ అనేది చూడటానికి కష్టంగా అనిపిస్తుంది. హూ ఈజ్ అ ఉమెన్ అంటే కేవలం పిల్లల కంటే ఉమెనా అని. కానీ ఆయన డెఫినేషన్ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ స్టోరీకి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డిఈఐని తీసి కూడా పక్కన పడేశారు. డిఈఐ అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివిటీ. ఇంతకుముందు అమెరికాలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ రైట్స్ సంబంధించి చాలా హక్కులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి నేను రెండే గుర్తిస్తాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఈ రెండింటినే గుర్తిస్తాను, ఇంకా దేన్ని గుర్తించనని చెప్పి ఆయన చెప్పేస్తున్నారు.